ఒకసారి శ్రీకృష్ణదేవరాయల సభకు తెనాలి రామలింగయ్య ఆలస్యంగా వస్తాడు. ఏమిటి రామలింగ, సభకు ఇంత ఆలస్యంగా వచ్చావేం అని అడుగుతారు రాయలవారు. ఏం చెప్పమంటారు ప్రభు, మా అబ్బాయి మారం చేస్తుంటే సముదాయించి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయ్యింది అని అంటాడు రామలింగడు. చిన్నపిల్లల్ని సముదాయించడం కూడా కష్టమైన పనేనా? ఏదో ఒక సాకు చెప్పడానికి పిల్లాడి వంక చెబుతున్నావా అని అంటారు రాయలవారు. లేదు ప్రభు, పిల్లలు ఒక పట్టాన చెప్పింది వినరు, వద్దన్నదే కావాలంటారు. వారికి నచ్చ చెప్పాలంటే మన తరం కాదు ప్రభు అని అంటాడు రామలింగడు. పిల్లలు అమాయకులు, వారు అడిగినది ఇచ్చేస్తే బుద్ధిగా ఉంటారు. పిల్లల్ని సముదాయించడం నీకు రాదని చెప్పు, అంతేకాని ఎవరి తరం కాదు అని చెప్పకు అని అంటారు రాయలవారు. సరే మహారాజా, అయితే కాసేపు నేను పిల్లాడిలా, మీరు తండ్రిలా నటిద్దామా అని అంటాడు రామలింగడు. అందుకు రాయలవారు ఒప్పుకుంటారు. అంతే, రామలింగడు చిన్న పిల్లాడిలా అల్లరి చేయడం మొదలు పెడతాడు. రామలింగడు బొమ్మలు కావాలని అడగగానే మహారాజు బొమ్మలు తెచ్చి ఇస్తాడు. అంగడికి వెళ్దామంటే ఇద్దరూ అంగడికి వెళ్తారు. మిఠాయిలు కొనిపెట్టమని అడిగితే మహారాజు మిఠాయిలు కూడా కొనిపెడతాడు. ఇంతలో ఒక రంగుల సంచి కనిపిస్తే రామలింగడు సంచి కావాలని మారం చేస్తాడు. మహారాజు అలాగే అని సంచి కొనిపెడతాడు. సంచి తీసుకొని సంతోషంగా అంగడంతా చిన్న పిల్లాడిలా పరుగులు తీస్తాడు రామలింగడు. రామలింగడితో పాటు మహారాజు కూడా పరుగులు తీస్తాడు. ఒకచోట ఏనుగుని చూసి ఆగిపోతాడు రామలింగడు. తనకు ఆ ఏనుగు కొనివ్వమని అడుగుతాడు. అప్పుడు రాయలవారు, ఏనుగును నువ్వేం చేసుకుంటావు, కావాలంటే ఏనుగు బొమ్మ కొనిపెడతాను అని అంటారు రాయలవారు. తనకు ఆ ఏనుగే కావాలని ఏడుపు మొదలు పెడతాడు రామలింగడు. చేసేది లేక మహారాజు ఏనుగు కూడా కొనిపెడతాడు. ఏనుగును చూసి కేరింతలు కొడతాడు రామలింగడు. తన వద్ద ఉన్న సంచిలో ఏనుగును పెట్టిస్తే ఇంటికి తీసుకెళ్తానని అంటాడు రామలింగడు. ఆ మాట వినగానే బిత్తరపోతాడు మహారాజు. సంచిలో ఏనుగును పెట్టడం ఎలా కుదురుతుంది అని అంటాడు మహారాజు. అదంతా నాకు తెలియదు, నాకు సంచిలో ఏనుగును పెట్టాల్సిందే అని ఏడుపు మొదలు పెడతాడు రామలింగడు. అది కాకుండా ఇంకా ఏదైనా అడుగు, తప్పకుండా చేసి పెడతాను అని మహారాజు ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా ఏనుగును సంచిలో పెట్టాల్సిందేనని మొండి పట్టుపట్టి ఏడుపు పెద్దది చేస్తాడు రామలింగడు. ఎటూ పాలుపోని మహారాజు, నేను ఓడిపోయాను రామలింగా అని ఒప్పుకుంటాడు. చూసారా మహారాజా, పిల్లల కోరికలు ఇలాగే చిత్ర విచిత్రంగా ఉంటూ మారం చేస్తూ ఉంటారు. మనం నచ్చ చెప్పినా ఓ పట్టాన వినరు మహారాజా అని అంటాడు రామలింగడు. నువ్వు చెప్పింది నిజమే రామలింగా అని ఇద్దరూ నవ్వుకుంటూ రాజభవనానికి వెళ్ళిపోతారు.